హాయ్ అండి. ఇవాళ మళ్ళీ మైథిలి వంటింట్లోకి వచ్చేసాము. ఇవాళ ఏంటంటే మటన్ చికెన్ రెండు చేస్తున్నాను. పిల్లలు వస్తారు లంచ్ టైంకి. సో ఫస్ట్ చికెన్ వండేద్దామని పొద్దున్నే ముందుగానే చికెన్ మటన్ వాష్ చేసి పెట్టి వాటికి కావాల్సినవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో గ్రేవీ నేను మటన్లో వేస్తాను. చికెన్ మాత్రం పెప్పరు కారం వేసి కొద్దిగా దగ్గరికి ఇగురులా వండుదామని డిసైడ్ అయ్యాను. ఇంకా నేను ఎప్పుడు మామూలుగా మీరు ఇంతకుముందు నా వీడియోస్లో చాలాసార్లు చూసే ఉంటారు. నేను చికెన్ ఎప్పుడు సాధారణంగా ఇలా మొత్తం కలిపి పెట్టేస్తాను. ఈ కోసిన ఉల్లిపాయల్లో కొద్దిగా చికెన్కి వేసి మిగతా మటన్కి కొద్దిగా ఎక్కువ పెట్టాను, ఎందుకంటే మటన్ కొంచెం థిక్ గ్రేవీగా వండుదామని. ఇంకా వీటిలోకి కావాల్సినవన్నీ వేస్తున్నా. నేను ఏంటంటే ఈ ప్యాకెట్ మసాలాలు ఏం వాడనండి. ఇంట్లోవే ధనియా పౌడర్ కూడా నేను ధనియాల పొడి కొని ఇంట్లోనే పౌడర్ చేసుకుంటా. ఇంకా గరం మసాలా కూడా అన్ని స్పైసెస్ వేసి ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసి సరిపడా ఆయిల్, కుకింగ్ ఆయిల్ కూడా వేసి ఇట్లా కలిపి పెట్టేస్తున్నాను. ఇది నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. మీరు ఎవరైనా సరే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా ఉంటుందండి కర్రీ కూడా. మనం మిరియాల పొడి ఆప్షనల్, నచ్చితే పెప్పర్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ కారం గరం మసాలాతో కూడా వేసుకోవచ్చు. నేను కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర వేసి దింపేస్తాను. ఇంకా దీంట్లో మనం ఏం యాడ్ చేసే అక్కర్లేదండి. మధ్యలో ఒక్కసారి ఉప్పు కారం సారి చూసుకుంటే అంతే. ఎందుకంటే చికెన్లోనే బాగా నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళలోనే మన కర్రీ అంతా అయిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి. అన్నంలోకి కలుపుకోవచ్చు, పూరీల్లోకి, చపాతీలోకి బాగుంటుంది. ఇంకా కొంచెం డ్రైగా చేస్తే స్టార్టర్స్ లాగా కూడా ఉంటుందండి, అంత బాగుంటుంది అనమాట. నేను సాధారణంగా చికెన్ అయితే అన్లెస్ నేను పకోడీనో మంచూరియనో చేస్తే తప్ప మామూలుగా అయితే ఇలా మొత్తం కలిపి పెట్టేయడమే నాకు అలవాటు. చక్కగా ఉంటుంది అలా అనమాట. ఇంకా పిల్లలు కూడా చికెన్ బాగా ప్రిఫర్ చేస్తారు, ఇష్టపడతారు. మామూలుగా ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు ఒక కంపల్సరీ 2 కానీ ఎక్కువ వెరైటీస్ ఉండాలి అంటే అందులో మా ఇంట్లో చికెన్ కంపల్సరీ ఉంటుందండి. నాకు కూడా మటన్ కంటే చికెనే ఎక్కువ ఇష్టం. సో ఈ పద్ధతిలో చేస్తే నాకు ఇంకా ఇష్టం. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వెరైటీగా. చికెన్ పూర్తిగా ఉడికిపోయిందండి. అయితే చికెన్ కడిగిన తర్వాత నాకు ఎవరో చెప్పారండి, అది ఎవరో కుక్ వంట వాళ్ళు అనుకుంటా, ఏంటంటే 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో అలా పెట్టి ఉంచాలంటండి. అప్పుడు ఏంటంటే చికెన్ మనం వండేటప్పుడు చాలా టెండర్గా తొందరగా ఉడుకుతుందంట. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. చికెన్ అంతా వాష్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు నీళ్ళలో ఒక 10 నిమిషాలు అట్లా పెడతాను అనమాట. చాలా తొందరగా మెత్తగా ఉడుకుతుందండి, చాలా బాగుంటుంది. ఇలాగండి ఈ కన్సిస్టెన్సీలో చేశాను నేను. చాలా బాగుంది, ఉప్పు కారం అంతా సరిపోయింది. సూపర్ టేస్ట్ అండి. ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయండి. ఇంకా మీల్ టైమ్ డిష్ అవుట్ చేసి మీకు ఒకసారి చూపిద్దామని. అండ్ వీటితో పాటు మా ఇంట్లో నాన్ వెజ్ అయినా వెజ్ వండినా కూడా కంపల్సరీ ఉండే ఐటెం మిరియాల రసం అండి. ఎందుకంటే పుల్లగా కారంగా కొద్ది కాంబినేషన్ బాగుంటుందని. బాయ్.